నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరిచిన పిల్లలు. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2024వ సంవత్సరము 11వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యబెడవడు, నిన్ను నాశనము చేయడు. ద్వితీయోపదేశకాండము మరి 4వ అధ్యాయము 31వ వచన భాగం. పిల్లరా, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. కాబట్టి ఆనాడు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే తన ప్రజలతో, మరి నిన్ను ఆయన కనికరము గల దేవుడు కనుక మరి నీ చెయ్య ఎప్పుడు కూడా విడవడు, ఆయన పట్టుకుని ఉంటాడు. ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన నిన్ను విడవడు, కాబట్టి నేను నాశనం చేయడు. కానీ గొప్ప తండ్రి మరి మనకున్న ప్రతి అవసరాలు కూడా తీర్చేవాడు. ఆయన దినదినము కూడా మన చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి గొప్ప తండ్రి. కాబట్టి ఆ దేవాది దేవునికి దినం వల్ల కూడా మన కృతజ్ఞతలై ఉండాలి. కాబట్టి దేవుడు మన ఎడల ఆయన చూపించే ప్రేమ గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తూ నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి వేస్తే నువ్వైతే కనికరమ గల దేవుడు అని నేను చెయ్య విడవనని సెలవుస్తున్నావు తండ్రి. అవునైనా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో అయా ఇదిగో తండ్రి మీ చేయి మేమే విడిచిపెడుతున్నాం. అయా తండ్రి ప్రభు మా చిత్తం ప్రకారం మేము చేసుకుంటున్నాం. కానీ ప్రభు నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రభా మీకు వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రాలైనా ఇగో నేను ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని ప్రభు దీవించమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. నాయన ప్రభా నాయకులు అధికారులందరికీ మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి యవనస్తులు ఎంతమంది చెడిపోతున్నారు, వాళ్ళందరినీ కూడా రక్షించుకుని కాపాడుతండి. దేవాదికి విదేశాలను బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. నీకే స్తోత్రాలు. మంచి ఆరుగులతో నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. అదిగో తండ్రి ప్రభు చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం పెంచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవా తండ్రి ఉద్యోగాల నిమిత్తంలో పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభా, మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కార్యాలు జరిగించిన ఆయన దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు తండ్రి ప్రభా. మా దేశ పాడి పంటంతా మీరు ఆశ్రయించండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి దేవా. మరి హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి తండ్రి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేయండి తండ్రి ప్రభా. మరి నాయన గృహాలు లేని వారు గృహాలు తెచ్చేయండి, రక్షణ లేని వారు రక్షణ తెచ్చేయండి దేవా. ఇదిగో తండ్రి వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చేయండి ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చేయండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చేయండి. నీకు వందాలు దేవా ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు వందాలు తండ్రి ప్రభా. మరి ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, పరిచయం దీవించండి, బిడ్డలను దీవించి ఆస్వాదించండి ప్రభు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.